ఎన్నెన్నో ఉన్నాయి, ప్రతి ఒక్కరితోనూ ఉన్నాయి. ఎవ్వరు అరే వీడికి ఏంట్రా మేము సపోర్ట్ చేయడం, అరే నేనేంట్రా వీడికి సపోర్ట్ చేయడం అనేది కాకుండా ప్రతి ఒక్క డైలాగ్ ని పంచుకున్నాం, షేర్ చేసుకున్నాం. రాత్రి పగలు కష్టపడి చాలా కష్టపడి చేసాం. సో ముఖ్యంగా ఇందులో నా ఫైట్ మాస్టర్ కానీ ప్రతి ఒక్కరు ప్రాణం పెట్టి చేశారు. నన్ను నమ్మి ఈ సినిమా ఇచ్చినందుకు ఎంటైర్ క్రాస్ట్ అండ్ క్రూకి, టీమ్కి, విజన్ మూవీ మేకర్స్ కి, కొమ్మలపాటి శ్రీధర్ గారికి, సాయి గారికి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నన్ను ప్రూవ్ చేసుకోగలిగిన ఒకే ఒక్క సినిమా, నాకు వచ్చిన అవకాశం ఇదే. సో ఇది మీ ముందుకు February 6th మీ ముందుకు వస్తుంది. ఇదే నా తలరాత కూడా. సో థ్యాంక్ యూ సో మచ్. అంటే ఇందులో కొద్దిగా మా గురువు గారు రవితేజ గారిని మిక్స్ చేసుకున్నాను అనుకోండి. ఆబ్వియస్లీ ఆయన నమ్ముకున్న ఆయన శిష్యుల్ని, ఆయన భక్తున్నే కాబట్టి అలానే ఉంటది. సో ప్లీజ్ డూ వాచ్ సుమతి శతకం థియేటర్స్ February 6th. థ్యాంక్ యూ సో మచ్. నాన్న అండ్ నన్ను బ్లెస్ చేయడానికి వచ్చిన మా ప్రియాతి ప్రేమైన మా పెద్దన్న భూషణ్ అన్న అక్కడే కూర్చున్నాడు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ మా గణపతి రెడ్డి గారు, వచ్చిన వాడు గౌతమ్ ప్రొడ్యూసర్. అండ్ మా చౌదరి గారు అబ్బాయితో నాయుడు గారు అమ్మాయి ప్రొడ్యూసర్ మహేందర్ గారు. సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బ్లెస్సింగ్ మీ. థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, శ్రవంతిని నేను ఎన్నో ఆడియో ఫంక్షన్స్ లో చూస్తున్నాను. నిజంగా శ్రవంతి నా సినిమా కూడా చేస్తే బాగుంటుంది అనిపించింది. శ్రవంతి థ్యాంక్ యూ సో మచ్ చేసినాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అమర్దీప్ గారు. ఎస్, ఇప్పుడు నన్ను అంటే ఇంకొక స్మాల్ థింగ్ మిస్ అయ్యాను. ఈడు బ్లాక్ మెయిల్ చేసింది డైరెక్టర్ గారినే కాదు, నన్ను కూడా బ్లాక్ మెయిల్ చేశాడు. కొద్దిగా హార్ష్ గానే బ్లాక్ మెయిల్ చేశాడు. సో కొన్ని ఎమోషన్స్ బాండింగ్స్ వల్ల వాళ్ళని నేను తీసుకోవాల్సి వచ్చింది. కొద్దిగా బరువుగా ఉన్నా సరే, కానీ మీరు నమ్మరు, హీరోయిన్ ఎంతసేపు ఉంటుందో ఆవాడు అంతసేపు ఉన్నాడు. నాకు ప్రతి పాటలోనే మీరు ఉన్నాడు. నాకు నేనే మళ్ళీ చెప్పి సార్ అవసరమా రొమాంటిక్ సాంగ్ కూడా నాకు మధ్యలో అవసరమా అడిగి మరి నేను రిక్వెస్టబుల్ గా తీపించుకున్నాను. వాడు కనిపించినంత సేపు నిజంగా చెప్తున్నానండి, ఏ కమిడియన్కి అంత స్కోప్ లేదు. నాకు తెలిసి ఇదే ఫస్ట్ స్క్రిప్ట్ అనుకుంటా అంత స్కోప్ రావడం. అండ్ నా కోస్టర్ శైలి చౌదరి, తను ఎవరు ఆబ్వియస్లీ హీరో అయిపోయాడన్న. మా ఇద్దరిని ఎప్పుడో తొక్కేసాడు. శైలి చౌదరి కూడా ఏంటంటే తనకి తెలుగు రాకపోయినా తెలుగు నేర్చుకొని తెలుగు సాంగ్ కి లిప్ ఇచ్చిందంటే మీరు ఆలోచించుకోండి తను ఎంత డెడికేటెడ్ గా పనిచేసిందని. నేను పాడమని అడగద్దండి, తట్టుకోలేరు. సో థ్యాంక్ యూ సో మచ్ శైలి, వండర్ఫుల్ కోస్టర్ యువర్. అమ్మా నానమ్మ మీ గురించి సపరేట్ గా చెప్పాల్సింది లేదమ్మా. ప్రతి ఒక్క సీన్ లోనూ అమ్మ అమ్మో అనిపించేలాగా ఉంటదమ్మా. సినిమా మాత్రం సూపర్ అమ్మా. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ అమర్దీప్ గారు. థ్యాంక్ యూ సో మచ్. మన